మీకు అసలు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? ఫస్ట్ థింగ్ నాకు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించాల. నా డిగ్రీలో 6 సెమిస్టర్లు ఉంటాయి. ఒక 3 సెమిస్టర్లు అయ్యాక ఎందుకో నాకు ఈ మెకానికల్ లైఫ్ వద్దు అని ఒక థాట్ వచ్చింది. మేము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాళ్ళం. కాటేదాన్, షాద్నగర్ నుంచి. షాద్నగర్. సో పేరెంట్స్ అక్కడే వర్క్ చేసేవాళ్ళు, నేను అక్కడే పెరిగాను. 9th క్లాస్ నుండి నా మొత్తం చదువు అంతా అక్కడే. ఇంకా సో నా చుట్టూ ఉన్న మనుషులు మెషిన్స్లా అనిపించేవాళ్ళు నాకు. అంటే మాకు పొద్దున క్యారేజ్ కట్టుకుని వెళ్తారు, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. సాయంత్రం వస్తారు, తినేసి పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సండేస్ కూడా ఓటీల పేరుతో చేస్తారు, ఏంటంటే ఎక్స్ట్రా డబ్బు వస్తుంది అని. సో వీళ్ళకి ఎక్సెప్ట్ పండగ రోజు ఆ మెషిన్స్ ఆపితే తప్పితే ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్ళడానికి రెడీ. ఏం మెషిన్స్ అవి? అవి బిస్కెట్స్ ఉంటాయి, కోకోనట్ ఆయిల్ వస్తుంది, చాక్లెట్స్ ఉంటాయి, అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ. పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా బాగా కాటేదాన్. సో వాళ్ళు ఎవ్రీడే వెళ్తారు. సో నాకు అలా చూసిన తర్వాత నేను ఇలా ఉండొద్దు, నా లైఫ్ ఇలా ఉండకూడదు. ఈవెన్ మా ఒక బావ పోస్ట్ మ్యాన్ ఉండన్నారు, మా పెద్ద బావ. రెండో బావ కొరియర్లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా అంతే, సండే వస్తే హాలిడే వస్తే మాత్రమే హాలిడే, లేకపోతే ఒక్కొక్కసారి ఇసుకునేవాళ్ళు, అబ్బా ఈరోజు కూడా వెళ్ళాలా అని, లేకపోతే ఏదో పండగ వస్తుంది, పెళ్ళి వస్తుంది, వెళ్ళలేకపోయేవాళ్ళు. సో నాకు అది వద్దు అనిపించి నా టైం నా చేతిలో ఉండాలి అండ్ నేను ఒకే పనిని రోజు చేయకూడదు అనిపించింది. అప్పుడు ఎతికా ఏమున్నాయి ప్యారలల్ ఆప్షన్స్ అని. అప్పుడు కాలేజీలో కొంచెం పొడవు అయ్యాను, అప్పటికి 6 అడుగులు వచ్చాను కాబట్టి పక్కన ఉండి కొంచెం ఫిజిక్స్ చేసి మోడలింగ్ చేయొచ్చు కదరా అన్నాడు. ఒకడేమో క్యాబిన్ క్రూలో మేల్ ఉండేవాళ్ళు అప్పుడు, ఫ్లైట్స్ అది ట్రై చేయొచ్చు కదా, వాళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు అన్నాడు. ఇంకోటేమో యాక్టింగ్ ఒకటి ఉంటుంది అన్న. ఫ్లైట్ స్టీవర్డ్ నాకు ఇంగ్లీష్ రాదు, యాక్టింగ్ అంటారా నాకు సిగ్గు ఎక్కువ. సో మిగిలింది మోడలింగ్ అనుకున్నాను. అనుకుని ఒక ఫీజు కట్టాను, 10,000 కట్టాను, వెళ్ళాను, 2-3 నెలలు వెళ్ళాను. నాకు అర్థమయ్యేది కాదు, జుట్టు ఇలా అనుకోవాలి, చేతులకి అవి పెట్టుకోవాలి, వాక్ చేసి ఆడ పోజ్ ఇవ్వాలి. నేను వచ్చిందేమో పక్కా పల్లెటూరు నుండి, ఇదంతా మనతో అయ్యే వ్యాపారం కాదులే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే నా పక్కన ఉన్నోడు ఉండి యాక్టింగ్ చేస్తావా అని. ఒకరోజు ఈటీవీ ఉర్దూ వాళ్ళు వచ్చారు మా స్టూడియోకి, మా ఇన్స్టిట్యూట్కి, మోడలింగ్ ఇన్స్టిట్యూట్కి. వాళ్ళు ఏదో టాస్క్ ఇస్తే చేశాను, భయపడుతూనే చేశాను, తప్పదు అన్నట్టు. అందరూ నవ్వారు, చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ అతను అన్నాడు, నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా, బాగా చేస్తున్నావు అని. నాకే తెలియదు నేను యాక్టింగ్ చేస్తానని. అవునా, నేను యాక్టింగ్ చేయగలుగుతాను అనిపించినప్పుడు పక్కనోడు అన్నాడు, షూటింగ్కి వస్తావా అని. షూటింగ్ ఇంత ఈజీయా అనుకున్నాను. అప్పుడు ఏంటంటే నన్ను అతను ఎక్స్ట్రాగా తీసుకెళ్ళాడు. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో బ్యాక్గ్రౌండ్లో మూవ్ అవ్వడం ఒక 5-6 రోజులు వెళ్ళాను. 5-6 రోజులు? ఏ సినిమా అది? ఒకటి పోతినేని రామ్ గారిది గణేష్ సినిమా. ఓకే. అది కుంపలి సినీ ప్లానెట్లో షూట్ అయింది. కాజల్ అగర్వాల్ గారు, ఇంకొక హీరోయిన్, ముగ్గురి కాంబినేషన్. గణేష్. ఇంకొకటి తమిళ్ డైరెక్టర్. అవును. తర్వాత ఒకటేమో ఉపేంద్ర గారిది శ్రీమతి అని, ఎత్రాజ్ అక్షయ్ కుమార్ గారి రీమేక్ అవుతుంది. ఎత్రాజ్, సెలీనా జైట్లీ, తర్వాత ఉపేంద్ర గారు ఇక్కడ హైటెక్ సిటీలో షూట్ చేశారు. అక్కడ వెళ్ళాను. లహరి రిసార్ట్లోనో ప్రగతి రిసార్ట్లోనో అయింది. ఇదంతా చూసి ఇది కాదేమో యాక్టింగ్ అంటే, నేను ఎక్కడో 100 మందిలో ఉన్నాను, కెమెరా ఎక్కడో ఉంది, నేను ఏం కనబడతాను తెలియని కూడా తెలియదు ఇది యాక్టింగ్ అని. వద్దండి ఇది నేను చేయలేనని ఇంకా అది ఆపేసి 250 ఇచ్చేవాళ్ళు అప్పుడు పర్ డే. అది ఆపేసి థియేటర్ ఆర్ట్స్, అప్పటికి నా డిగ్రీ అయింది, గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. అలా యాక్టింగ్ స్టార్ట్ చేశాను.